ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. యూత్ వింగ్ పార్టీలో క్రియాశీలమన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. లీడర్లుగా ఎదిగేందుకు యువతకు మంచి అవకాశం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీని ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్త వాళ్లేనని, తన మీద అభిమానం ఉన్నవాళ్లు కలిసి నడిచారని జగన్ గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ తనకు వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పడ్డ కష్టాలను, రాజకీయ వేధింపులను యూత్ వింగ్ నేతలకు వైఎస్ జగన్ వివరించారు. పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ, నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీట వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. 18 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల. రాజకీయాల్లో కొనసాగేవారు ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యమన్నారు వైఎస్ జగన్. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలన్నారు. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యమని, ఇవి చేయగలిగితే లీడర్గా ఎదుగుతారని వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి, ప్రజలకు అందుబాటులో ఉండడం. రెండవది, చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు.